ఐబొమ్మ రవి మొదటి రోజు విచారణ ముగిసింది. ఆయన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు సిసిఎస్ పోలీసులు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీతో పాటు పలు వ్యాలెట్లు, భారత్లోని బ్యాంక్ ఖాతాలపై ప్రశ్నించారు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ గురించి ఆరా తీశారు. ఆయనపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు పోలీసులు. ఐబొమ్మ వెబ్సైట్ నడపడానికి ఐపీ అడ్రస్లు మార్చినట్లు గుర్తించారు. ఐబొమ్మ 1 నుంచి మూవీ రూల్స్ వెబ్సైట్కి రీడైరెక్ట్ కావడంపై ఆరా తీశారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఐబొమ్మ రవిని పోలీసులు తొలి రోజు ఏ విషయాలపై విచారించారు? అప్డేట్స్ ఏంటి? పైరసీ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చాలా కాలంగా కూడా వెంటాడుతున్న విషయం తెలిసిందే. దీనిపైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మెయిన్గా ప్రముఖ నిర్మాతలంతా కూడా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత మెయిన్గా ఐబొమ్మ సైట్తో పాటు దాదాపు 65 ఈ తరహా సైట్లపైన గతంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతలంతా కూడా ఫిర్యాదు చేసిన సిచ్యువేషన్. మెయిన్గా ఐబొమ్మ సంబంధించి ఇటు డిజిటల్ శాటిలైట్ సంబంధించిన సర్వర్లని హ్యాక్ చేస్తూ సినిమాలు, కొన్ని భారీ బడ్జెట్ సంబంధించిన సినిమాలు విడుదల కాకముందే ఐబొమ్మ సైట్ లో ప్రత్యక్షమయ్యే సందర్భాలు కూడా గతంలో ఉండే. దాంతోపాటు కొన్ని సినిమాలు మాత్రము ఇట్లా విడుదలయ్యి ఫస్ట్ షో నడుస్తున్న టైంలోనే వాటిని వెంటనే రికార్డ్ చేసి కొన్ని గంటల వ్యవధిలోనే ఐబొమ్మ సైట్ లో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కోట్ల రూపాయలు వ్యయంతో సినిమాలు నిర్మిస్తుంటారు, కానీ నిర్మాతలు మొత్తం కూడా నష్టపోతున్న సిచ్యువేషన్ ఉంది అనేది మొత్తం కూడా ఈ పైరసీ వల్లనే ఈ విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుంది అనేది నిర్మాతలు పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీనిపైన ఫోకస్ పెట్టారు. ఫోకస్ పెట్టిన తర్వాత కూడా ఈ కేసు సంబంధించి బిగినింగ్ నుండి మనం చూసుకుంటే అప్పుడు సివి ఆనంద్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నాడు. సివి ఆనంద్ ఉన్న టైంలో ఈ కేసు అనేది రిజిస్టర్ అయింది. అప్పుడు సివి ఆనంద్ ఈ పైరసీకి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కూడా మానిటరింగ్ జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా సివి ఆనంద్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కేసు నమోదైన తర్వాత ఇటు ఐబొమ్మ సంబంధించిన నిర్వాహకులు కూడా పోలీసులను దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా సవాల్ విసిరడం, కొంతమేరకు దమ్కి ఇచ్చిన సిచ్యువేషన్. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఐబొమ్మ సంబంధించిన సైట్ పైన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘా పటిష్టం చేశారు. సో ఐబొమ్మ సైట్ సంబంధించి ఇటు ఐబొమ్మ రవి హైదరాబాద్ కి వచ్చాడు అనే పక్క సమాచారం తోటి అతన్ని అదుపులోకి తీసుకుని ప్రైమరీగా క్వశ్చన్ చేశారు. ప్రైమరీగా క్వశ్చన్ చేసిన తర్వాత అతన్ని న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేస్తే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాని తర్వాత ఖచ్చితంగా ఈ పైరసీకి సంబంధించి కావచ్చు, మొత్తం ఐబొమ్మ సైట్ సంబంధించి ఇన్ డెప్త్ గా క్వశ్చన్ చేయాలని అధికారులు భావించిన క్రమంలో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన క్రమంలో ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. సో ఈ రోజు ఉదయం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సిసిఎస్ కార్యాలయాన్ని తీసుకొచ్చి విచారించారు. మెయిన్ గా ఈ ఐబొమ్మ రవికి సంబంధించి బడా నెట్వర్క్ గా చెప్పుకోవాలి. అతని నెట్వర్క్ చాలా ఉంది. ఆ సర్వర్లకు సంబంధించి వాటిని ఏ విధంగా మానిటర్ చేస్తున్నాడు అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఆరాదీయడంతో పాటు ఇటు ఐబొమ్మ రవి పైన ఇటు ఫారినర్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు మనకి సమాచారం అందుతుంది. మెయిన్ గా ఐబొమ్మ రవి ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఎనెల్జా అనే ఒక మాస్క్ ద్వారా ఈ ఐపీ అడ్రస్లన్నింటినీ కూడా చేంజ్ చేస్తూ, ఎందుకంటే ఇతడు మొత్తం కూడా కరేబియన్ దీవుల కేంద్రంగానే ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నాడు అనేది ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఈ ఐపీ అడ్రస్లు మారుస్తూ సర్వర్లన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి లోకల్ గా ఐపీ అడ్రస్లు ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి చిక్కకుండా ఈ పైరసీ అనే రాకెట్ ని నడిపిస్తున్నాడు అనేది కొంతమేరకు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ విధంగా ఐపీ అడ్రస్ లో చేంజ్ చేయడం దానికి సంబంధించి దానిపైన కూడా ఈ రోజు క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇతడు పెద్ద మొత్తంలో కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి క్రిప్టో కరెన్సీ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపారు. అయితే ఈ క్రిప్టో ద్వారా ఇటు ఎన్ఆర్ఈ అకౌంట్ కి అవన్నీ కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇతడు ఎన్ఆర్ఐ కాబట్టి ఎన్ఆర్ఈ అకౌంట్ కి ఇతనికి వచ్చే క్రిప్టో కరెన్సీ రూపంలో అయితే నగదు వస్తుందో వాటన్నిటిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు స్థానికంగా అతనికి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ సంబంధించి కొంతమేరకు ఈ రోజు ఫస్ట్ డే కస్టడీ విచారణలో భాగంగా ఐబొమ్మ రవిని క్వశ్చన్ చేయడంతో పాటు మెయిన్ గా ఈ ఐబొమ్మ రవి పైరసీ రాకెట్ సంబంధించి అతడు సర్వర్లను ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే అతని నెట్వర్క్ సంబంధించి ఏ విధంగా కూడా మొత్తం మానిటరింగ్ జరుగుతుంది, ఇతర దేశాల్లో ఉండి ఇక్కడ మొత్తం కూడా ఏ విధంగా దాన్ని సర్వైలెన్స్ చేస్తున్నాడు, ఏ విధంగా మానిటర్ చేస్తున్నాడు అనే దానిపైన ప్రశ్నించారు. దాంతోపాటు ఐబొమ్మ రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అనేవి కూడా కొంతమేరకు కీలకంగా పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటికే అతని వద్ద కొంతమేరకు నగదును కూడా సీజ్ చేశారు. కానీ ఇటు క్రిప్టో కావచ్చు, ఇటు బిట్ కాయిన్ రూపంలో ఒకవేళ ట్రాన్సాక్షన్ చేస్తే వాటిని ఏ విధంగా గుర్తించాలి అనే దానిపైన కూడా కొంతమేరకు పోలీసులు ఆ యాంగిల్లో కూడా కొంతమేరకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్న క్రమంలో మెయిన్ గా ఇటు సర్వర్లు, దాంతోపాటు ఇతడు యూజ్ చేసే అత్యాధునిక టెక్నాలజీ, ఎందుకంటే ఎలాంటి సినిమాని అయినా ఇటు శాటిలైట్ సంబంధించి డిజిటల్ సర్వర్లను కూడా హ్యాక్ చేసే అంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు ఐబొమ్మ రవి. అంటే ఖచ్చితంగా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించడంతో పాటు ఇటు ఐపీ అడ్రస్లు కావచ్చు, లేకపోతే వీటిపైన ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ పూర్తి స్థాయిలో కూడా ఎవరికి చిక్కకుండా ఈ విధంగా పైరసీ రాకెట్ అనేది ఐబొమ్మ రవి నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇటు సర్వర్లకు సంబంధించి కావచ్చు, అతని నెట్వర్క్ సంబంధించి కావచ్చు, అతని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా కొంతమేరకు ఈరోజు క్వశ్చన్ చేశారు. ఒకవైపు ఫస్ట్ రోజు క్వశ్చనింగ్ లో భాగంగా ఐబొమ్మ రవిని క్వశ్చన్ చేస్తున్న టైంలోనే ఇటు ఐబొమ్మకి సంబంధించి మరొక సైట్ లో మూవీస్ నడుస్తున్నాయి అనే ఒక వార్త కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ఐబొమ్మ 1 అనే సైట్ సంబంధించి అందులో ఎలాంటి మూవీస్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేదు, కానీ అందులో రివ్యూస్ సంబంధించి మాత్రం వస్తున్నాయి అనేది పోలీసులు చెప్తున్న అంశము. సో మొత్తం ఈ ఎంటైర్ నెట్వర్క్ సంబంధించి ఈ పైరసీ రాకెట్ సంబంధించి సర్వర్లు కావచ్చు, నెట్వర్క్ సంబంధించిన మానిటరింగ్ కావచ్చు, లేకపోతే ఐబొమ్మ రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఇతరేతర ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఫస్ట్ డే సంబంధించిన కస్టడీ విచారణలో చాలా కీలకమైన సమాచారం ఇప్పటికైతే సిసిఎస్ అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. ఇంకొక 4 రోజుల పాటు కస్టడీ విచారణ ఉంది. కాబట్టి ఇన్ డెప్త్ గా ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఐబొమ్మ రవి నుండి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే విచారణ జరగనుంది. సో రేపు మళ్ళీ ఉదయం 10 గంటలకి ఐబొమ్మ రవికి సంబంధించి 2వ రోజు కస్టడీ విచారణ ప్రారంభం కానుంది. సో ఇంకా 4 రోజుల పాటు కూడా ఈ ఎంటైర్ పైరసీ ఇష్యూకి సంబంధించి ఐబొమ్మ రవిని క్వశ్చన్ చేయడంతో పాటు చాలా కీలకమైన సమాచారం సేకరించే దిశగానే సైబర్ క్రైమ్ పోలీసులు ముందుకెళ్తున్నారు. శ్రవంతి.